అల్లు అర్జున్ 22వ చిత్రం అట్లీ దర్శకత్వంలో లాక్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దుబాయ్, న్యూయార్క్ అంటూ బన్నీ అట్లీ బిజీగా తిరుగుతున్నారు. మరోవైపు హీరోయిన్ల ఎంపిక వేగంగా జరుగుతుంది. ఇప్పటికే సినిమాలో 3 హీరోయిన్లు ఉన్నారని ప్రచారం పీక్స్ లో జరుగుతుంది. దీనిలో భాగంగా చాలా మంది బ్యూటీల పేర్లు తెరపైకి వచ్చాయి. దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్, జాన్వీ కపూర్, మృణాల్ ఠాగూర్, అనన్య పాండే, సమంత పేర్లు తెరపైకి వచ్చాయి. వీళ్లలో 3 భామలు ఎవరవుతారు అన్నది ఆసక్తికరంగా మారింది. వీళ్లలో ఎవరికి ఛాన్స్ వచ్చినా వదులుకునే అవకాశం ఉండదు. అయితే తాజాగా ఈ సినిమాలో ఛాన్స్ పై సమంత స్పందించింది. అట్లీ బన్నీ సినిమాలో నేను నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. కానీ అందులో ఎంతమాత్రం నిజం లేదు. అట్లీ నాకు మంచి స్నేహితుడు. ఇప్పటికే ఇద్దరం కలిసి సినిమా చేస్తాం. భవిష్యత్తులోనూ ఏదైనా సినిమా చేస్తాం. కానీ ఇప్పటికైతే ఎలాంటి సినిమా చేయలేదు. బన్నీ సినిమాలో అయితే ఛాన్స్ నాకు రాలేదని కుండబద్దలు కొట్టేసింది. దీంతో ఐకాన్ స్టార్ 22 హీరోయిన్ లిస్ట్ నుంచి సమంత ఎగ్జిట్ అయింది. ఇంకా స్పందించాల్సింది 5 ఉన్నారు. ఖుషి తర్వాత సమంత కొత్త సినిమా కబురు వెల్లడించిన సంగతి తెలిసిందే. సొంతంగా ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ తో నిర్మాణ సంస్థను స్థాపించి సినిమాలు నిర్మించే పనిలోనే బిజీగా ఉంది. టాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నా నో చెబుతుంది. బాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన ఛాన్సుల కోసం ఎదురు చూస్తుంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న చిత్రంలో ఓ స్పెషల్ రోల్ ను రూపొందిస్తున్నారట. ఈ పాత్ర కోసం ఓ ప్రముఖ బాలీవుడ్ హీరోను తీసుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఆ హీరో ఎవరనేది ఇంకా సస్పెన్స్ గా ఉంది. కథాంశం కొత్తగా యాక్షన్ తో పాటు ఎమోషనల్ డ్రామాతో నిండి ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ జూలై 2025 నుంచి మొదలయ్యే అవకాశం ఉందని, 2026లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. ఈసారైన రగడ్ అండ్ పవర్ఫుల్ గా కనిపిస్తూ అట్లీ సృష్టిస్తున్న ప్రపంచానికి అనుగుణంగా ఉండే కొత్త లుక్ ను ప్రయత్నిస్తున్నారు. ఇది అల్లు అర్జున్ కు పూర్తిగా భిన్నమైన అవతారని తెలుస్తోంది. కేవలం శరీర దారుఢ్యంతో కాకుండా తన స్క్రీన్ ప్రెజెన్స్ ను పెంచేలా అర్జున్ పనిచేస్తున్నాడని సమాచారం. ఈ సినిమా పాత్రలో యాక్షన్ తో పాటు బలమైన భావోద్వేగాలు ఉన్నాయి. అందుకే బన్నీ మానసికంగా, శారీరకంగా సమగ్రంగా తయారవుతున్నాడు. ఇప్పటికే లుక్ టెస్టులు మొదలయ్యాయని సమాచారం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.